వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు మృతిని తట్టుకోలేనటువంటి ఆ తండ్రి గుండె ఆగిపోయింది. కిల్లాగన్పూర్ మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు కుమార్తె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు అనేక ఆసుపత్రులకు చూపించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు కుమార్తె వైశాలి చనిపోయినటువంటి పరిస్థితి. వైశాలి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భంలో తన కూతురు ఇకపై తన ముందట ఉండదు, తన కూతురు లేదనేటటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి శ్రీనివాసులు గుండెలు అవిసేలా రోధించాడు. శ్రీనివాసులు కూతురుపై రోధిస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు. కూతురు మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలో తండ్రి కూతుళ్ళు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంటికి రెప్పలా అల్లారు ముద్దుగా ఎంతో ఇష్టంతో ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి కూతురు తన అనారోగ్య సమస్య కారణంగా చనిపోవడంతో తన కూతుర్ని రక్షించుకోలేకపోయాను, తన కూతుర్ని బతికించుకోలేకపోయాను అనేటటువంటి బాధతో ఆ తండ్రి గుండెలు అవిసేలా రోధించాడు. దీంతో ఒక్కసారిగా శ్రీనివాసులు గుండె ఆగిపోయింది. కూతురుపై రోధిస్తున్న సమయంలోనే శ్రీనివాసులకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. అక్కడికక్కడే కూతురుపైనే పడిపోయి శ్రీనివాసులు కూడా చనిపోవడం జరిగింది. గంటల వ్యవధిలోనే తండ్రి కూతుళ్ళు ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.